సో ఇప్పుడు మీరు అన్నారు స్ట్రెస్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని. జెండర్ వైజ్‌గా ఏదైనా ఉంటుందా? అంటే ఎక్కువగా స్ట్రెస్ లేడీస్‌లోనే ఉంటుంది కాబట్టి, సో ఈ జెండర్ ఈక్వాలిటీస్ కూడా ఏమైనా ఉంటాయా మేడం ఈ సమస్యకి? నిజం చెప్పాలంటే స్ట్రెస్‌కి, జెండర్‌కి గాని, స్ట్రెస్‌కి, ఏజ్‌కి గాని అసలు ఏ మాత్రం సంబంధం లేదండి. మేము చూస్తూ ఉంటాం రోజు మొత్తంలో ఒక 100 మందిని కలిసామనుకోండి, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంటాయి. దానికి ఒక స్కేల్ అంటూ ఏం లేదు. మన పర్సెప్షన్‌ని బట్టే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బట్టల కొట్టుకెళ్తాము. నేను నా స్తోమతకు తగ్గట్లుగా నాకేం కావాలో అంతవరకు నేను కొనుక్కొని వస్తా. కొంతమంది అది కూడా కొనుక్కోలేక విండో షాపింగ్ చేసి బయటకు వస్తారు. ఇంకొంతమంది మొత్తం షాప్ కొనేసేటంత లెవెల్లో కూడా ఉంటారు. సేమ్ అదే విధంగా ప్రపంచంలో మన లైఫ్ లో కూడా బోలెడంత స్ట్రెస్ ఉంది. ఎక్కడ పడితే అక్కడే స్ట్రెస్. ఇంట్లో స్ట్రెస్, ఆఫీస్లో ఉంది, స్కూల్లో ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. రోడ్డు మీద ట్రాఫిక్ వల్ల ఎంత స్ట్రెస్ ఉంటుందో. సో మనం ఎంత తీసుకోవాలనుకుంటున్నామో ఇట్ డిపెండ్స్ ఆన్ అస్. మనం ఎప్పుడైతే ఇది నాకు పెద్ద ఫరక్ పడదు, దీనివల్ల నేను అన్నెసెసరీగా స్ట్రెస్కి లోన్ అవుతున్నాను అనేది గమనించుకుంటే అక్కడికక్కడే మనం ఫ్రీ అయిపోవచ్చు. సో దట్ ఈస్ వై వీ షుడ్ ప్రాక్టీస్ మైండ్ఫుల్ లివింగ్. సో ప్రతి పర్సన్కి చిన్న వయసు నుంచి గనక మనం సెల్ఫ్ కంట్రోల్, మైండ్ఫుల్గా ఎలా ప్రతి నిమిషం లైఫ్ని మనం ఎంజాయ్ చేస్తూ సీ వాట్ ఇట్ ఈస్ క్లియర్లీ, థింక్ విల్ ఇట్ ఎఫెక్ట్ మీ ఆఫ్టర్ 5 years. ఓకే, ఏం పెద్ద డిఫరెన్స్ రానప్పుడు ఎందుకు దీని గురించి ఇప్పుడు అన్నెసెసరీగా నేను టెన్షన్ పడాలి? నేను చేయగలిగినంత చేస్తా, మిగతాది స్ట్రెస్ తీసుకోను అనేది వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అవర్ ఓన్ థింకింగ్. అప్పుడే ఆ స్ట్రెస్ నుంచి బయట పడగలుగుతాం. ఎందుకంటే విమెన్ లో స్ట్రెస్ చాలా ఎక్కువ ఉండడానికి మీరు అన్నట్లుగా కొన్ని కారణాలు ఏంటంటే మల్టీ టాస్కింగ్ చేయాల్సి వస్తుంది. ఇంట్లోనూ ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వర్క్ ప్లేస్ లో ఇంకో రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మనం సాఫ్ట్ గానే ఉండాలి, ఇలాగే బిహేవ్ చేయాలి అనేవి కొన్ని గైడ్ లైన్స్ రాసి పెట్టేశారు. సో ఆ సొసైటీకి అగెయిన్స్ట్ గా మనం వెళ్ళినా దేల్ బ్రాండ్. సొసైటీ పరంగా మనం నడుచుకుని వెళ్ళాలన్నా ఒక్కొక్కసారి మన థాట్ ప్రాసెస్ అండ్ మనకి ఓవర్వెల్మింగ్ గా అనిపిస్తుంది. సో ఇదంతా బ్యాలెన్స్ చేసే దీంట్లో మనం ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మధ్యన క్రష్ అయిపోతుంటాం. అక్కడ మనకి మోర్ పవర్, మోర్ ఎనర్జీ, ఇవి నాలెడ్జ్ కావాలి కాబట్టి ఒకరినొకరు ఎడ్యుకేట్ చేసుకోవాలి, సపోర్ట్ చేసుకోవాలి. సో ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో, ఫ్యామిలీ ఉంటారో, కొంత సపోర్ట్ చేసుకుంటూ స్ట్రెస్ బాగా ఎక్కువ ఉంది అన్నప్పుడు షేర్ చేసుకుంటే తప్పులేదు. లెట్ దెమ్ జడ్జ్ యూ, దట్స్ ఓకే. బట్ ఇంత డిప్రెషన్ లోకి, యాంగ్జైటీలోకి వెళ్ళిపోయి సూసైడ్స్ చేసుకొని లేకపోతే అన్నెసెసరీ హ్యావోక్ క్రియేట్ చేసుకోకుండా అది షేర్ చేసుకొని దే షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.